పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీలో వైఎస్ షర్మిల హడావిడి చేస్తున్నారు. ముందు నుంచి జగన్ ని టార్గెట్ చేస్తూ వైసీపీకి ఏకుమేకులా తయారయ్యారు. జగన్ మాజీ అయ్యాక కూడా ఆయన్ని వదిలిపెట్టడం లేదు. తాజాగా శ్రీవారి లడ్డూ వివాదం మీద సిబిఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. వివేక హత్య కేసు మొదలు నిన్న మొన్నటి కాదంబరి కేసు దాకా అన్న మీద ధ్వజమెత్తుతున్న ఆమె లడ్డూ వివాదాన్ని మరింత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. దాని వెనుక ప్రత్యేక వ్యూహం ఉందా? ఏపీలో పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు కష్టాలు మొదలయ్యాయి. అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు గాని, ఆ పార్టీ నాయకులు గాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని ఎన్ని విమర్శలు చేసినా జగన్ పెద్దగా సీన్లోకి వచ్చేవారు కాదు. మంత్రులతోనో ఎమ్మెల్యేలతోనో కౌంటర్లిప్పించేవారు. కానీ షర్మిల ఎంట్రీతో సీన్ మారింది. ఫ్రేమ్లోకి చెల్లి వచ్చి కూర్చోవడంతో జగనే స్వయంగా మాట్లాడాల్సి వచ్చేది. షర్మిల దూకుడు వల్లే ఇది సాధ్యమైంది. వైఎస్ వివేక హత్యను ఎన్నికల ప్రచారంలో షర్మిల ప్రచారాస్త్రంగా మార్చుకుని వైసీపీని ముప్పు తిప్పలు పెట్టారు. జేబ్రాండ్ మద్యం, ఇసుక తవ్వకాలు ఇలా ఏ విషయాన్ని వదలకుండా జగన్ కి చుక్కలు చూపించారు. వైసీపీ ఓటమి తర్వాత కూడా పీసీసీ చీఫ్ ఆ పార్టీని వదిలిపెట్టడం లేదు. జగన్ అసలు వైఎస్సార్ వారసుడే కాదని తేల్చి చెప్పిన ఆమె కాదంబరి విషయంలోనూ జగన్ మీద నిప్పులు చెరిగారు. వైఎస్ నిజమైన వారసురాల్ని తానే అంటున్న షర్మిల ఆ ఇమేజ్ సొంతం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నారు. అన్న జగన్ ని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి 11 సీట్లకు పరిమితమైన వైసీపీని కాంగ్రెస్ అధ్యక్షురాలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా సందర్భం వచ్చినప్పుడల్లా వైఎస్సార్సీపీకి వైఎస్సార్ ను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక తాజాగా శ్రీవారి లడ్డూ వివాదం మీద సిబిఐ విచారణ జరిపించాలని ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకే లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలో తప్పు జరిగిందని తేలితే బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి దేవస్థానంలో ప్రసాదంలో జరిగిన కల్తీ గురించి ఈరోజు గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. గవర్నర్ గారికి వివరంగా చెప్పడం జరిగింది. ఎంతో మంది, కోట్ల మంది తెలుగు ప్రజలే కాదు భారతదేశంలో ఉన్న ఎంతో మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం, వారి సెంటిమెంట్స్, వారి ఇమోషన్స్, వారి ఫెయిత్ కు సంబంధించిన విషయం. ఏ మతమైనా గొప్పదే, ఏ ధర్మమైనా గొప్పదే, ఏ ధర్మాన్నైనా ఏ మతాన్నైనా గౌరవించాల్సిన అవసరం మనందరికీ ఉంది. అలాంటిది ఈరోజు కోట్ల మంది ప్రజలకు ఇది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆలోచిస్తే కూడా బాధేస్తుంది. రెండే విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయాలు. దీంట్లో ఒకటి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక శాంపుల్ ను తీసుకొని దాన్ని పరిశీలన చేస్తే దాని రిపోర్టు లో తేలిన విషయం ఏమిటి అంటే ఘీలో ఉన్న పదార్థాలు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, పోర్క్ ఫ్యాట్ కూడా ఉంది అని. ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిన రిపోర్టు ఇదైతే, ఇంకొక అంశము వీళ్ళు కొనుగోలు చేసిన నెయ్యి రేటు. నైవేద్యానికేమో 1600 రూపాయలు ఖర్చు పెట్టారట. కానీ లడ్డూలు తయారు చేసి నెయ్యి కోసం మాత్రం 320 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారట. 320 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే నెయ్యికి అలాంటి టెండర్ కు వీళ్ళు ఓకే చెప్పడం అంటే, అది కూడా పక్కన నైవేద్యానికి వాడే నెయ్యి 1600కు ఓకే చెప్పి మరి 320 రూపాయలకే వాళ్ళు సప్లై చేస్తున్నది నెయ్య, నూనె, నీళ్ల, క్రూడ్ ఆయిల్ ఏమి సప్లై చేస్తున్నారు అన్న కనీసం ఇంగితం లేకుండా ఆ టెండర్లు ఓకే అయిపోయాయి. ఆ సప్లై మొదలైపోయింది. దాంట్లోనే అర్థం అయిపోతుంది ఏదో తప్పు జరిగింది అని. ఈ రెండు విషయాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్ లో ఉన్న కల్తీ, ఇంకొకటి వాళ్ళు సప్లై చేస్తున్న నెయ్యి కాస్ట్. ఈ రెండు విషయాలు పరిశీలన చేస్తే తప్పు జరిగింది అన్న విషయం స్పష్టం అవుతుంది. గవర్నర్ గారికి ఇదంతా వివరించడం జరిగింది. ఆయన సానుకూలంగా వినడం జరిగింది. ఆయన పరిధిలో ఆయన దీని మీద రిపోర్ట్ తెప్పించుకుంటాను అని మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆయనకు చేతనైనంత ఆయన పరిధిలో ఆయన ఏది వీలైతే అది తప్పకుండా ఎంక్వైరీ కోసం చేస్తానని చెప్పడం జరిగింది. మహాపాపానికి, ఘోర అపచారానికి పాల్పడ్డ నీచులెవరో తేల్చాలని ట్వీట్లు పోస్ట్ చేస్తున్నారు. వివేక హత్య కేసుతో జగన్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టిన షర్మిల శ్రీవారి లడ్డూ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు.
దాని మీద సీబీఐ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చితే బుక్కయ్యేది వైసీపీ నేతలే. అప్పుడు సహజంగానే ఆ పార్టీకి హిందూ వర్గం ఓట్లన్నీ దూరమవుతాయి. భవిష్యత్తులో ఏ జాతీయ పార్టీ కూటమి కూడా జగన్ని దగ్గరకు రానిచ్చే పరిస్థితి కనపడటం లేదు. అప్పుడు ఏపీలో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. వైఎస్ ఇమేజ్ మొత్తాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంటే పీసీసీ చీఫ్ గా షర్మిలకు పార్టీలో ఎదురుండదు. ఆ లెక్కలతోనే ఆమె అంత గట్టిగా సీబీఐ విచారణ కోరుతున్నారంటున్నారు.